ఓ మహాగణాధిపతయే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదమాప అర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం భూయో భూయో నమమ్యహం. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. రాశిఫలాలకు స్వాగతం. ఈరోజు 28 సెప్టెంబర్ 2019 వికారినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం. ఈరోజు అమావాస్య. ఈరోజు వారం వచ్చేసి శనివారం. ఈరోజు నక్షత్రం ఉత్తర ఫల్గుని నక్షత్రం. ఈరోజు ఉత్తర ఫల్గుని నక్షత్రం కాబట్టి ఈరోజు జన్మించిన వాళ్ళు సింహరాశిలో జన్మిస్తారు. ఈరోజు జన్మించిన వాళ్ళు ఉత్తర ఫల్గుని నక్షత్రం కాబట్టి సూర్యమహాదశతో వాళ్ళ జీవితం ప్రారంభమవుతుంది. ఈరోజు రాహుకాలం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు. ఈరోజు అమావాస్య, మహాలయ అమావాస్య. ఈరోజు పండుగ వచ్చేసి మహాలయ అమావాస్య అని కూడా అంటారు. ఈరోజు జన్మించిన వాళ్ళు రాహు మిథున రాశిలో ఉన్నారు, చంద్రుడు సింహరాశిలో ఉన్నారు, సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు కన్యరాశిలో ఉన్నారు, గురుడు వృశ్చిక రాశిలో ఉన్నారు, శనికేతువులు ధనుసు రాశిలో ఉన్నారు. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి, పనుల్లో ఉత్సాహం అవసరం, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు, ఖర్చులు పెరుగుతాయి, రాజకీయ కోర్టు వ్యవహారంలో ఉన్నవారికి సానుకూల ఫలితాలు ఉన్నాయి. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 9, వీరి అదృష్ట రంగు ఎరుపు రంగు. ఈరోజు వీరు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృత్తి రంగాల వారికి ఆదాయం పెరుగుతుంది, సంగీత సాహిత్య సినిమా రంగాల వారికి కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి, వివాహాది శుభకార్యాలు సఫలీకృతమవుతాయి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి స్వల్ప ధనలాభం. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 6, వీరి అదృష్ట రంగు ఎరుపు రంగు. ఈరోజు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి మిథున రాశి. పెద్ద మొత్తంలో పెట్టుబడులు వాయిదా వేసుకుంటారు, వ్యాపారాలు అనుకూలిస్తాయి, నిత్యావసర వస్తువులు వ్యాపారాలకు అనుకూల సమయంగా చెప్పవచ్చు. గృహ నిర్మాణ రంగంలో ఉన్నవారికి ఆటంకాలు తొలగిపోతాయి. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 4, వీరి అదృష్ట రంగు ఎరుపు రంగు. ఈరోజు వీరు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. ఉద్యోగం చేసేవారు పేరు ప్రఖ్యాతులు గడిస్తారు, పోటీ పరీక్షలు రాసేవారికి సానుకూల ఫలితాలు ఉన్నాయి, భార్య పిల్లలతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు, వ్యాపార రంగాల వారు తోటివారితో ఇబ్బందులు కనపడుతున్నాయి. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు తెలుపు రంగు. ఈరోజు వీరు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి సింహరాశి. వస్త్ర వ్యాపారాల్లో ఉన్న వారికి లాభాలు గడిస్తారు, ప్రయాణాలు అనుకూలిస్తాయి, కొన్ని పనుల వల్ల మంచి పురోగతి లభిస్తుంది, సరైన సమయానికి డబ్బు అందకపోవడంతో కొన్ని పనులు వాయిదా పడతాయి. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 4, వీరి అదృష్ట రంగు తెలుపు రంగు. ఈరోజు వీరు శివారాధన చేయటం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి కన్యరాశి. ఆలోచనలు ఒకేలా కనిపిస్తాయి, బంధువుల రాక ఆనందాన్ని ఇస్తుంది, శుభకార్యాలు చేసేవారికి పనులన్నీ సఫలీకృతం అవుతాయి, సామాజిక సేవల వైపు మొగ్గు చూపుతారు. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 2, వీరి అదృష్ట రంగు బంగార రంగు. ఈరోజు వీరు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి తులారాశి. ఓపికతో పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు, ఆరోగ్యం మెరుగుపడుతుంది, వ్యవసాయదారులకు అనుకూల సమయం అని చెప్పవచ్చు. ఖర్చులు విపరీతం, వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 3, వీరి అదృష్ట రంగు తెలుపు రంగు. ఈరోజు వీరు శివారాధన చేయడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. అద్భుతమైన ప్రణాళికతో ముందడుగు వేస్తారు, రాబడిపై దృష్టి పెడతారు, అవకాశాలు జారిపోతాయి, బంధువులతో చర్చలు జరుపుతారు, కొన్ని సమస్యలు బాధాకరంగా అనిపిస్తాయి. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 4, వీరి అదృష్ట రంగు తెలుపు రంగు. ఈరోజు వీరు శివ అష్టకం పఠించడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి ధనుసు రాశి. ప్రణాళికబద్ధంతో ముందుకు నడిపిస్తారు, శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది, భవిష్యత్ కార్యాచరణపై ముందడుగు వేస్తారు, శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది, ఒక వార్త సంతోషాన్ని ఇస్తుంది. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 6, వీరి అదృష్ట రంగు తెలుపు రంగు. ఈరోజు వీరు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి మకర రాశి. అన్ని పనులు అనుకున్న సమయంలోనే జరుగుతాయి, శుభకార ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, ఉద్యోగం చేసేవారికి తోటివారితో మనస్పర్ధాలు వచ్చే అవకాశం ఉంది, సంగీత సాహిత్య రంగాల వారికి మంచి సమయంగా చెప్పవచ్చు. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 3, వీరి అదృష్ట రంగు తెలుపు రంగు. ఈరోజు వీరి ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి కుంభరాశి. న్యాయవాద వైద్య వృత్తిలో ఉన్నవారికి అనుకూల సమయం, అనుభవజ్ఞులైన సహాయ సహకారాల వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు, కొత్త పనులకు అవకాశం ఉంటుంది,
పనిలో ఉత్సాహం కనిపిస్తుంది, ఆరోగ్యంగా ఉంటారు. వీరి అదృష్ట సంఖ్య 2, వీరి అదృష్ట రంగు తెలుపు రంగు. వీరు ఆలయ దర్శనం చేయటం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి మీనరాశి. నూతన వాహనాలు కొంటారు, పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. తల్లిదండ్రులతో మనస్పర్ధాలు వచ్చే అవకాశం కనపడుతుంది. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 8, వీరి అదృష్ట రంగు తెలుపు రంగు. ఈరోజు వీరు శివారాధన చేయడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. ఈరోజు మంచి మాటలో భాగంగా మాకు మంచి విషయాన్ని మనం మాట్లాడుకుందామండి. పిల్లలకు జ్ఞానం లేదు, పిల్లలకు మాటలు రావట్లేదు, పిల్లలు మంచిగా చదువుకోవట్లేదు అనే వాళ్ళకు మంచి రెమెడీ ఈ మంత్రం పఠించండి, వాళ్ళకు పఠించండి. తప్పకుండా వాళ్ళకు మంచి జ్ఞానము, బుద్ధి ఇవన్నీ సమకూరుతాయి. ఇది సరస్వతి అమ్మవారి మంత్రము. తప్పక రాసుకోండి, పిల్లలతో జపించండి. శృతిశక్తి, జ్ఞానశక్తి, బుద్ధిశక్తి స్వరూపిణి ప్రతిభా కల్పనా శక్తి వాచ తస్సై నమో నమః. మళ్ళొకసారి చెప్తాను. పోటీ పరీక్షల్లో చేసేవారికి, కొత్త విషయాలు తెలుసుకునే వారికి అందరికీ ఈ మంత్రము మంచి తెలివి, బుద్ధి, జ్ఞానము ఇవన్నీ సమకూరుస్తాయి. అందరూ కూడా జపించుకోండి, తప్పక నెరవేరుతాయి. శృతిశక్తి, జ్ఞానశక్తి, బుద్ధిశక్తి స్వరూపిణి ప్రతిభా కల్పనా శక్తిర్వాచ తస్మై నమో నమః. అలాగే మనం ఈరోజు నిన్న ఏప్రిల్ నెల గురించి మాట్లాడుకున్నాము. ఈరోజు మే నెలలో జన్మించిన వాళ్ళు వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మే నెలలో జన్మించిన వారు సాధారణంగా స్థిర నిశ్చయం కలిగి ఉంటారు. వీరు తల్లిదండ్రుల పట్ల మంచి దైవభక్తి కలిగి ఉంటారు. స్థిరమైన ఉద్యోగం చేస్తూ ధనం సంపాదిస్తారు. వీరు చాలా నమ్మకస్తులు. ప్రేమ, వాత్సల్యం, ఓర్పు వీరి లక్షణాలు. వీరు పరిశుభ్రత కలిగి ఉంటారు. స్నేహితులను కష్టాల్లో ఆదుకుంటారు. కళలు, సంగీతం, కవిత్వం పట్ల వీరికి ఆసక్తి ఎక్కువగా కలిగి ఉంటారు. చాలా సంతృప్తికరమైన జీవితం గడుపుతారు. వీరి వివాహం పురుషుడితో 3 అమ్మాయిలు ఉన్న కుటుంబం నుండి వచ్చిన అమ్మాయిని చేసుకుంటారు. వీరి జీవిత భాగస్వామి అందంగా, మంచి శారీరక సౌష్ఠం కలిగి ఉంటారు. వీరు అతిథి సత్కారాలు బాగా చేస్తారు. ఇంటిని అందంగా, ఆకర్షణీయంగా ఉంచుకోగలుగుతారు. మంచి వస్త్రధారణ చేస్తారు. వీరు మాయమాటలకు తొందరగా నొగ్గరు. ధనము ఎక్కువగా ఖర్చు చేస్తారు. వీరికి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం. బ్యాంకింగు, ఆర్థిక సంస్థలు, బోధన, న్యాయవాది వృత్తి, నటన వీరికి అనుకూలం. వ్యవసాయం, నీటిపారుదల మొదలగు వాటితో చేరితే ఉన్నత పదవులు పొందగలుగుతారు. వీరికి సంతానం 2 ఉంటారు. వీరు మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు. విశ్రాంతి తీసుకోకుండా నిరంతరం శ్రమించడం లాంటివి అదుపులో ఉంచుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. జలుబు, ఆస్మా, మూత్రకోశ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు వీరిని బాధించవచ్చు. వీరు ధనం బాగా ఖర్చు చేస్తారు. ధనం, ఆహార విషయంలో జాగ్రత్త పడితే ఇంటికి ఒంటికి మంచిది. వీరికి బుధ, శుక్ర, శనివారాలు అనుకూలం. వీరికి తెలుపు, నీలం రంగులు అనుకూలం. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.